Today's session we are going to calculate weight volume relationship problems in stoichiometry. So first problem I am going to discussing weight volume relationship problems. So what volume of H2 at STP is required to reduce 0.795 grams of copper oxide to give copper and water. So what volume? You have to find volume, the given weight. సో ఇక్కడ మనకి వెయిట్ ఇచ్చాడు, కాపర్ ఆక్సైడ్ వెయిట్ అనేది. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అయింది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. చూడండి, మనకి ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్స్ బట్టి నేను ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నా. Copper oxide reacts with hydrogen. Copper oxide reacts with hydrogen to form copper and water. So copper oxide వాడే ఇచ్చాడు రియాక్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాలెన్స్ ఆల్రెడీ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. Cu ప్లస్ H2 ప్లస్ H2O. ఇక్కడ 1 మోల్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ రియాక్ట్ అవుతుంది 1 mole of hydrogen. So 1 mole of copper oxide reacts with 1 mole of hydrogen. So దీన్ని మనం కాపర్ ఆక్సైడ్ని నేను గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. అటామిక్ వెయిట్ ఆఫ్ కాపర్, అటామిక్ వెయిట్స్ కాపర్కి ఎంత స్టూడెంట్స్? కాపర్కి అటామిక్ వెయిట్స్ రాస్తున్నాను. అటామిక్ వెయిట్స్ కాపర్ 63.5, ఆక్సిజన్కి 16, సో టోటల్గా 79.5 వస్తుంది. సో మనకి కాపర్ ఆక్సైడ్ గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే, ఎందుకు గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ మనం కనుక్కోవాల్సింది, క్యాలిక్యులేట్ చేయాల్సింది 0.795 గ్రామ్స్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్తో ఎంత వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అయితే కనుక్కోవాలి. అందుకని మనం కాపర్ ఆక్సైడ్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. 79.5 గ్రామ్స్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ రిక్వైర్స్ సో ఎంత స్టూడెంట్స్? 1 mole ఆఫ్ హైడ్రోజన్. సో వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్ కాబట్టి దీన్ని వెయిట్లో రాసుకున్నాము. సో ఇంత కాపర్ ఆక్సైడ్కి ఇన్ని మోల్ ఆఫ్ హైడ్రోజన్, అంటే దీన్ని వాల్యూమ్లో కన్వర్ట్ చేసుకోవాలి. 22.4 liters. 22.4 liters ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్స్ అనమాట. సో ఎన్ని 0.795 గ్రామ్స్కి 0.795 గ్రామ్స్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ రిక్వైర్స్. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ అవసరమవుతుందో కనుక్కోవాలి. ఎంత వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్స్. సో ఇక్కడ నేను ఎక్స్ అనుకుంటున్నాను. దీన్ని ఏమైనా స్టూడెంట్స్ దీన్ని గ్రామ్స్లో రాసుకున్నాము. సో ఎంత రియాక్ట్ అయితే దాన్ని వాల్యూమ్లో రాసుకున్నాను. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP 22.4 liters. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP. సో 1 mole ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP 22.4 liters. 22.4 liters. సో ఇక్కడ ఎక్స్ అనుకున్నాను, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. చూడండి, దీన్ని ఎక్స్ అనుకున్నా, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 0.795 ఇంటూ 22.4 డివైడెడ్ బై 79.5. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను, పాయింట్స్ రిమూవ్ చేస్తున్నా. 795 ఇంటూ 224 డివైడెడ్ బై 795. సో ఇక్కడ చూడండి, సో న్యూమరేటర్లో ఉన్న పాయింట్స్ తర్వాత 3 ప్లేసెస్, ఒకటి మొత్తం 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇంటూ 1 రాసి 10⁴ అయిన రాసుకోవచ్చు, లేదంటే 4 zeros. సో అలానే డినామినేటర్లో పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో సో చూడండి 795 క్యాన్సిల్. సో అలానే ఈ జీరో క్యాన్సిల్. 224 by 1000.
224 liters, 0.224 liters. సో ఇక్కడ మనకి సో ఎంత వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్ అయితే స్టూడెంట్స్ 0.224 liters of hydrogen is required. 0.224 liters of H2 requires. Our answer is 0.224. సో ఇలా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం స్టూడెంట్స్ వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి. సో ఇక్కడ మనకి వాల్యూమ్ అడిగాడు కాబట్టి వాల్యూమ్ అనేది 0.224. సో 224/1000 అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ కాబట్టి 0.224. నెక్స్ట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం స్టూడెంట్స్, వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 is obtained by heating 4 grams of CaCO3 at STP. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 అప్టైన్ అయిద్దో కనుక్కోమంటున్నాడు స్టూడెంట్స్, వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో ఇది కూడా సో వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్పే, ఇక్కడ వెయిట్ ఇచ్చాడు, వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ నేను సో CaCO3ని హీట్ చేస్తున్నాడు, కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ ఈక్వేషన్ రాసుకుంటున్నాను, డికంపోజ్ చేస్తే CaO + CO2. ఇక్కడ మనకి దేనికి రిలేషన్ స్టూడెంట్స్, CaCO3కి CO2కి. సో ఇందాక ప్రాబ్లంలో కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్కి. సో ఇక్కడ మనకి 1 mole ఆఫ్ CaCO3. సో ఇక్కడ 1 mole ఆఫ్ CO2 లిబరేట్ అయింది. సో ఇక్కడ మనకి వెయిట్లో ఇచ్చాడు కాబట్టి ఈ CaCO3ని సో అటామిక్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CaCO3 100 వస్తుంది స్టూడెంట్స్. 40 + 12 + 16 3 is 48. సో టోటల్గా యాడ్ చేస్తే 100 grams వస్తుంది. సో ఇది CaCO3ని ఈ మోల్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 100 grams ఆఫ్ CaCO3 gives. సో ఇక్కడ ఈ CO2ని 1 mole, ఈ 1 moleని మనం వాల్యూమ్లో రాసుకోవాలి. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP 22.4 liters. ఇది లీటర్స్లో రాసుకోవాలి. ఈ 1 moleని ఇది వెయిట్లో రాసుకోవాలి. దీన్ని 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP 22.4 liters రాయాలి. సో అలానే మనకి ఎన్ని గ్రామ్స్ కనుక్కోమన్నాడు, 4 grams ఆఫ్ CaCO3 డికంపోజ్ చేసినప్పుడు ఎంత CO2, ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 లిబరేట్ అయితే కనుక్కోమంటున్నాడు. దీన్ని X అనుకుంటున్నా స్టూడెంట్స్, ఇది X అనుకుంటున్నా. X అనుకొని క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 4 × 22.4 డివైడెడ్ బై 100. సో పాయింట్స్ రిమూవ్ చేస్తున్నా. 4 × 224 బై 100 × 10. చూడండి సింప్లిఫికేషన్ చేద్దాం. 4 1s 4 25s. సో 224 బై 250. 224 బై 250 స్టూడెంట్స్. సో ఎంత వస్తుంది, 0.896 liters. 0.896 liters. సింప్లిఫికేషన్ చేయండి స్టూడెంట్స్. సో ఎంత CO2 లిబరేట్ అయితే 4 grams ఆఫ్ CO3ని డికంపోజ్ చేస్తే మనకి 0.896 liters ఆఫ్ CO2 ఈజ్ లిబరేటెడ్. సో 0.896 వాల్యూమ్ ఆఫ్ CO2 ఈజ్ obtained. 0.896 liters of CO2 is obtained. 4 grams CO3 రియాక్ట్ అయినప్పుడు 0.896 liters CO2 obtain అయింది అనమాట, లిబరేట్ అయింది అని మీనింగ్. ఇది స్టూడెంట్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్. Calculate
The volume of O2 at STP required to completely burn 100 ml of acetylene. 100 ml of acetylene. సో ఇక్కడ మనకి ఎంత వాల్యూమ్ కనుక్కోమన్నాడు, ఇది మిల్లీలీటర్స్లో ఉంది. సో ఇది వాల్యూమ్ రిలేషన్షిప్ కింద వస్తుంది. సో ఏదైనా మనం ఇలాంటివి చేయడానికి ఈక్వేషన్ నీడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఆల్కైన్స్లో ఒక స్మాల్ ట్రిక్ చెప్తాను, ఈక్వేషన్ ఎలా రాసుకోవాలో. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్, సో Cn H2n -2 plus 3n - 1/2 O2 NCO2 plus n-1 H2O, ఇది ఆల్కైన్స్లో జనరల్ ఫార్ములా ఇచ్చేసి జనరల్ ఫార్ములా అనమాట. ఆల్కైన్స్లో కంబషన్ రియాక్షన్కి జనరల్ ఫార్ములా. సో n = 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, C2 H2 plus 3 to 6 minus 1 5/2 O2. సో n = 2 తీసుకున్నాం కాబట్టి 2 CO2 plus 1 H2O. ఇది ఈక్వేషన్ అనమాట కంబషన్ రియాక్షన్లో. సో బ్యాలెన్స్ C2 H2 ప్లస్ ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి సో ఇది జనరల్ ఫార్ములాని యూజ్ చేసి ఏదైనా రాసుకోవచ్చు ఆల్కైన్స్లో. ఫర్ ఆల్కైన్స్కి ఆల్కైన్స్ కూడా జనరల్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆల్కైనే వచ్చింది కాబట్టి ఇది రాశాను. సో 5/2 O2 2 CO2 ప్లస్ H2O. మనకి రిలేషన్ ఏంటి, ఈ రెండింటికి ఎసిటిలిన్కి ఆక్సిజన్కి. సో 2 మిల్లీలీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 1 mole ఆఫ్ ఎసిటిలిన్ రియాక్ట్స్ విత్ 5/2 moles of oxygen. So 1 mole of gas occupies at STP 22.4 liters. అదే మిల్లీలీటర్స్లో అయితే సో 22,400 milliliters. 1 mole of any gas occupies at STP. సో ఇక్కడ రెండింటిని వాల్యూమ్స్లోనే రాసుకోవాలి. 100 mlకి ఎంతో కనుక్కోవాలి. 1 mole of acetylene అంటే 1 mole అంటే 22,400 milliliters acetylene requires so how much 5/2 moles of oxygen. 5/2 into 22,400 milliliters of oxygen of O2. Understand students? సో ఇక్కడ నేను డిలీట్ చేద్దాం ఈ గీతని. సో 22,400 milliliter ఎసిటిలిన్కి 5/2 into 22,400 milliliters of oxygen రిక్వైర్స్ అనమాట. అంటే దీన్ని నేను సో మోల్ కన్వర్షన్లో కన్వర్ట్ చేసుకున్నా. వాల్యూమ్లో 1 mole అంటే 1 mole ఉన్న చోట 22,400 milliliters రాసి, ఇక్కడ 5/2 moles ఉంది కాబట్టి 5/2 into 22,400 milliliters of oxygen రియాక్ట్ అవుతుంది. మనకి 100 milliliters of ఎసిటిలిన్కి ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది? 100 milliliters of acetylene requires కి how much oxygen required, ఎంత ఆక్సిజన్ అవసరం కనుక్కోవాలి ఎస్టీపీ దగ్గర. సో దీన్ని x అనుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా స్టూడెంట్స్. 100 into 5/2 into 22,400 divided by, సో ఇలా క్రాస్ మల్టిప్లై చేశాను. 100 into this one by 22,400. ఇది క్యాన్సిల్ 22,400.
సో 2 1s 2 50s. సో ఎంత మిగిలిన స్టూడెంట్స్ ఇక్కడ 50 into 5 250. 250 ఎంత మిల్లీ లీటర్స్ ఆఫ్ ఎసిటిలిన్ రిక్వైర్డ్ స్టూడెంట్స్? 250 ml. 250 ml of acetylene requires. 250 ml 250 milliliters of O2 requires. 250 ml of O2 requires. ఆక్సిజన్ కదా మనకు కావాల్సిన 250 milliliters of O2 requires. O2 requires. ఇది స్టూడెంట్స్, ఇది వాల్యూమ్ రిలేషన్షిప్ కింద వస్తుంది. సో ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ఎసిటిలిన్ రియాక్షన్ ఆల్కైన్స్లో జనరల్ ఫార్ములాని. సో ఇక్కడ ఈ జనరల్ ఫార్ములాలో n ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేస్తే C2H2 + 5/2O2 2CO2 + H2O. ఇది 1 మోల్గా రాసుకున్నా. మనకి వాల్యూమ్ రిలేషన్షిప్ కాబట్టి సో 1 మోల్ని 22,400 మిల్లీలీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నా. సో 22,400 మిల్లీలీటర్స్ ఆక్సిజన్ ఎసిటిలిన్కి 5/2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అయింది. 100 మిల్లీలీటర్స్కి ఎంత? సో ఎంత వచ్చింది స్టూడెంట్స్? 250 మిల్లీలీటర్స్. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ స్టూడెంట్స్.